శాసనమండలి సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి. మేడిగడ్డలో నీటి నిల్వ అంశాలను లేవనెత్తారు ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ నిర్వాకం వల్లే మేడిగడ్డ దగ్గర నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు మంత్రులు. ఆగస్టు 31లోపు పూర్తి రుణమాఫీ చేస్తామన్నారు. సభలో వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు మంత్రులు. కొత్త రేషన్ కార్డులపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు కొత్తగా క్రైటీరియా ఏర్పాటు చేసి వాటిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు మంత్రి. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు 89 లక్షల రేషన్ కార్డు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు బీపీఎల్ క్రైటీరియా, ఏ క్రైటీరియా మీద రేషన్ కార్డు ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో అప్లికేషన్ తీసుకోవాలనేది మరి వచ్చే క్యాబినెట్లోనో ఆ తర్వాతనో అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మండలి సమావేశాల్లో భాగంగా మేడిగడ్డలో నీటి నిల్వ అంశాన్ని లేవనెత్తారు ఎమ్మెల్సీ తాతమధు. ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే మేడిగడ్డ దగ్గర నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినప్పటికీ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి సాగు, తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 టీఎంసీ రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు సక్రమంగా నిర్మించలేకపోవడం వల్లే నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 26,000 కోట్ల నిధులు వృధా అయ్యాయని ఆరోపించారు. రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తుమ్మల. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము. ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది. మీ సూచనల ప్రకారంగానే ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న డీఏలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి. రిప్లై ఇచ్చిన మంత్రి బట్టి విక్రమార్క గత సర్కార్ నిర్వాహకంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 1వ తారీఖున వేతనాలు ఇచ్చే స్థాయికి తెచ్చామన్నారు. డీఏలు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం కింద ఇప్పటికే 640 కోట్లు డిస్కంలకు చెల్లించామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి. కేవలం 69,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని 7 లక్షల కోట్లకు పెంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా అన్నీ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి దోబరా ఖర్చు చేసి మాకు అప్పచెప్పిపోయారు. ఈ 40,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చే కార్యక్రమంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న అధ్యక్ష. జీతాలు ఇస్తా ఉన్నాం. సభలో ఇందిరమ్మ ఇండ్లపై మండలిలో సమాధానం ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు జీవో 25 ద్వారా గృహ నిర్మాణానికి 3 లక్షల చొప్పున 496 ఇళ్లకు శంకుస్థాపన చేసిందన్నారు. ఇప్పుడు ఆ ఇళ్లకు కూడా 3 లక్షలకు బదులుగా 5 లక్షలు ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. తప్పకుండా పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇల్లు ఆనాడు మొండిగోడలతో ఏవైతే ఉన్నాయో అలా రాష్ట్రంలో ఎక్కడైతే ఒక పైలట్ ప్రాజెక్టులుగా సేకరించి వివిధ దశల్లో ఉన్న ప్రతి ఇంటిని ఈ గవర్నమెంట్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. గ్రూప్ 1 అభ్యర్థులను 1:50 నిష్పత్తితో ఎంపిక చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రభుత్వం పునరాలోచన చేసి యూపీఎస్సీ తరహాలో అమలు చేస్తే ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు మల్లన్న. అసెంబ్లీ సెక్రటరీని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. మండలి పక్ష నేతగా మధుసూదనాచారిని గుర్తించాలని సెక్రటరీని కోరారు.